Nissan Magnite starting price at 5.62 lakh only. For offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. ఫస్ట్ టైం వైజాగ్ నుండి కార్డేలియా క్రూజ్ ఇంటర్నేషనల్ టూరిజం సర్వీస్ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ ట్రిప్కి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయమోహన్ గారు మనతో పాటు ఉన్నారు, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫ్ ఏపీ, అలానే ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం నుండి. సో సార్, ఎప్పుడు కార్డేలియా షిప్ దాని ట్రిప్ స్టార్ట్ అవుతుంది అనగానే చాలామందికి ఒక ఇంట్రెస్ట్, సో ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి, సో అందులో ఉన్నటువంటి అంబియన్స్ గురించి కానీ, ఎంటర్టైన్మెంట్ గురించి, సర్వీస్ గురించి చాలా డీటెయిల్స్ ఇచ్చున్నారు గతంలో కూడా. బట్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ సర్వీస్ అంటున్నారు. సో ఎప్పుడు వస్తుంది కార్డేలియా, ఎట్లా దాని ట్రిప్? అమ్మ, ఇది ఈసారి ఏమవుతుందంటే షిప్ గతంలో లాగే మనకు లాస్ట్ ఇయర్ 2 వాయేజ్లకు వచ్చింది, ఈసారి 4 వాయేజెస్కి వస్తుంది. జూన్ 22 ఫస్ట్ వాయేజ్ వైజాగ్కి వచ్చి, మళ్ళీ 29 మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి, మళ్ళీ అలాగే 6th మళ్ళీ 13th బయలుదేరిన షిప్ ఏదైతే ఇక్కడికి 15th వస్తుందో, జూలై 15th వచ్చిన షిప్ కన్వర్ట్ అవుతుందమ్మా. ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి 4 days వాయేజ్ సీలో ఉండి ఫుకెట్కి వెళ్తుందమ్మా, అంటే థాయిలాండ్లో. ఫుకెట్లో 2 days ఉండి, ఫుకెట్ నుంచి మళ్ళీ లంకావి వెళ్తుంది, లంకావిలో 1 night ఉండి, మళ్ళీ అక్కడి నుంచి కోలాలంపూర్ వెళ్తుంది, కోలాలంపూర్లో 1 night ఉండి, అక్కడి నుంచి సింగపూర్ 1 night మళ్ళీ క్రూజ్లోనే ఉంటాం. సో అక్కడ మనం డిసెంబాక్ అయ్యి మళ్ళీ మనం వెనక రావడం అనేది జరుగుతాం. టోటల్గా మనకి 13 nights 14 days ఒక వాయేజ్ అవుతుందమ్మా. ఇది ఏంటంటే, అంటే హానెస్ట్గా ఇది మన సీఎం గారి ఎఫర్టే. సిఐఏలో వాళ్ళకి కార్డేలియా వాళ్ళతో అయిన మీటింగ్లో ఆయన అన్నారు, మీరు ఎందుకు మాకు ఇంటర్నేషనల్ మీరు ఎందుకు ఆపరేట్ చేయలేరు ఇక్కడి నుంచి అంటే, వాళ్ళు సార్ లోడ్ ఉంటుంది రాపోవచ్చు అనే వాళ్ళ అప్రెన్షియల్ అప్పుడు ఏం చేశారంటే, అయితే అప్పుడు మనకి ఏం చేశారు, ఈ యొక్క క్రూజు ఏదైతే దాని డేట్స్ అడ్జస్ట్ చేసి, ఈ డేట్స్ ప్రకారంగా మనకి జూలై 15th బయలుదేరే షిప్ మనకి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఫస్ట్ టైము మనకి ఈరోజు ఇది కన్వర్ట్ అయిందమ్మా. బట్ ఏం చేశారంటే, ఈసారి షిప్లో ఈచ్ డే ఒక టైం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు. ఎందుకంటే మనకి 3 nights ఓవర్సీస్ వెళ్తుంది, ఇది మనకి ఇక్కడ 2 nights అవుతుంది, మళ్ళీ అక్కడ 3 nights అవుతుంది. సో ఈచ్ నైట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అలాగే 1 day స్పా అండ్ రిలాక్స్ అని, 1 day ఎంటర్టైన్మెంట్, 1 day అలాగే ఈసారి డిఫరెంట్గా క్రియేట్ చేశారు మా షిప్లో, ఎంటర్టైన్మెంట్ పెంచారు. సో డెఫినెట్గా వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక ఫస్ట్ టైం మనకు ఒక ఇంటర్నేషనల్ వాయేజ్ డైరెక్ట్గా మనకి ఇది స్టార్ట్ అయింది కాబట్టి సీఎం గారి ఎఫర్ట్ కూడా చాలా గట్టిగా పెట్టారు. మన టూరిజం డిపార్ట్మెంట్ కూడా చాలా మీటింగ్స్ పెట్టి మనకి ఇంటర్నేషనల్ వాయేజ్ రావడానికి మనకి ఇది ఉపయోగపడింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇది మ్యాక్సిమం యూటిలైజ్ చేసి ఏదో ఒక అవకాశాన్ని. సో ఏమవుతుందంటే, ఈసారి మనకి క్యాబిన్స్ బుకింగ్స్ బాగా జరుగుతాయి, ఆటోమేటిక్గా మనకి డిఫరెంట్ సర్కిట్స్ డైరెక్ట్గా ఇక్కడి నుంచి నెక్స్ట్ థాయిలాండ్ వెళ్ళిపోవడానికి వాయేజెస్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పారదీప్ ప్లాన్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి కలకట్టా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో మోర్ వాయేజెస్ వస్తాయమ్మా. సో మనంగా ఈ వాయేజ్ ఎక్స్పీరియన్స్ మనలో ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశం తీసుకుంటే, ఎందుకంటే ప్రైసింగ్ కూడా బాగానే వచ్చారు, ప్రీ పర్చేస్ రేట్స్ పెట్టారు. సో ఎవరైతే ముందు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి బెటర్ రేట్స్ ఇస్తున్నారు. సార్, జనరల్గా రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎక్కువగా కపుల్స్ వెళ్తున్నారా, లేకపోతే రిటైర్డ్ పర్సన్స్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా, ఫ్యామిలీసా, ఎవరు ఎక్కువ? అమ్మ, మేము చూసింది ఏంటంటే వైశ్య మార్కెట్ అన్నిటికంటే ప్రిడామినెంట్గా బాగా కనిపించిందమ్మా. ఎస్పెషలీ పలాస, ఇచ్చాపురం మార్కెట్స్, శ్రీకాకుళం మార్కెట్స్, వాళ్ళ మార్కెట్ బాగా అంటే చాలా ఎంకరేజింగ్గా కనిపిస్తుంది అట్ ద మూమెంట్. బట్ నిన్న మేము ఫస్ట్ డే బుకింగ్స్ ఓపెన్ చేసాం, అంటే మొన్న నైట్, మొన్నటికి ఇవాళకి 150 క్యాబిన్స్ క్లోజ్ చేసాం. అంటే అది సైజబుల్గా డిమాండ్ బాగానే కనిపిస్తుంది. నేనే కాదు, అలాగే ప్రతి ఏజెంట్ అక్రాస్ ద స్టేట్. సో వీళ్ళు ఏం చేశారంటే, కొన్ని క్యాబిన్స్ ప్రీ పర్చేస్కి ఇష్యూ చేశారు. సో అది అయిపోతే మళ్ళీ రేట్స్ పెరిగిపోతాయి. సో ఎవరైనా ఇనీషియల్ అవకాశం తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ప్రైజ్. ఎందుకంటే మన ఇన్సైడ్ స్టేట్కు క్యాబిన్స్ కూడా ఆల్మోస్ట్ 300+ క్యాబిన్స్ ఉన్నాయి, 400 ఓషన్ వ్యూ ఉంటాయి, ఒక 63 మినీ స్వీట్స్ అంటే బాల్కనీ వ్యూ, 5 suites, ఒక చైర్మన్ క్లాస్ ఉంది. సో ఇన్సైడ్ స్టేట్ మంచి ప్రైస్ పెట్టారు. సో ఆ 7th deckలో ఇంకా మంచి ప్రైస్ పెట్టారు. అంటే 7th
8th మనకి టాప్ డెక్స్ అమ్మ, 7th డెక్ కూడా మంచి ప్రైస్ పెట్టారు. అవకాశం తీసుకొని, ఎందుకంటే 7th డెక్లో ఉన్న 48 ఇన్సైడ్ స్టేట్ ఒకే ఒక గ్రూప్ తీసుకుందమ్మా ఫస్ట్ వాయిస్కి. సో ఆ డిమాండ్ అయితే మనకి బాగా కనిపిస్తుంది. సో మన వాళ్ళందరూ ఎంత క్విక్గా అయితే అంత మంచి రేట్స్ వస్తుంది, ఎంత లేట్ అయితే. లాస్ట్ టైం మనం చూసామమ్మా, మనం ఫస్ట్లో ఒక రేట్ 36,000 కొన్న రేటు లాస్ట్కి వెళ్ళేపట్టి 52,000కి వెళ్ళిపోయింది. అయినా జనం కొన్నారు. సో ఇనీషియల్గా తీసుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఆ ప్రైస్ అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. సో ప్రైస్ అవైలబుల్గా ఉంది కాబట్టి చాలామంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటున్నారు. ప్రస్తుతానికి ప్యాకేజ్ డీటెయిల్స్ మేము ఇవ్వకపోయామనుకోండి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అమ్మా యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ డీటెయిలింగ్ చేయటం అనేది ప్రీ పర్చేస్ రేట్ కాబట్టి చేయటం కూడా మేము చేయకూడదు. కానీ ఒక్కటి మాట చెప్తాను, ఆన్లైన్కి వెళ్ళినా ఆల్మోస్ట్ 3-4,000 తక్కువకి వస్తుంది మనకి. సో 3-4,000 తక్కువ వస్తుంది. మన క్యాబిన్ అలొకేట్ చేయడం పేర్లు కూడా ఇప్పుడు ఇవ్వక్కర్లేదమ్మా. ఇది గ్రేటెస్ట్ ప్రీ పర్చేస్లో ఉన్న గ్రేటెస్ట్ ఆఫర్ ఏంటంటే యాక్యురేట్ ప్రైస్ చెప్పదు కానీ కొంచెం అమ్మా ఏం లేదమ్మా, ఇప్పుడు నాకు 10,000 ఇస్తే మీకు క్యాబిన్ బ్లాక్ చేస్తాం. ఆన్లైన్ కన్నా డిఫరెంట్ ప్రైస్ వస్తుంది. మీరు 10,000 నాకు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఏంటంటే నాకు పేర్లు ఏంటంటే ఇప్పుడు మీకు డైలమా ఉంటుంది, సార్ నేను వెళ్ళపోతే డబ్బులు పోతాయి కదా అని. నాకు 3 days ముందు మీ పేర్లు ఇవ్వండి చాలు. అప్పుడు ఏమవుద్దంటే సపోజ్ మీరు వెళ్ళినప్పుడు ఇంకో రోజు ఒకరు తీసుకుంటారు. బ్లాక్ చేసుకోవడం అనేది జస్ట్ 10,000కి అవుతుంది. సో అది ఇవాళ రేపు మ్యాక్సిమం సాటర్డే వరకే ఉంటుంది ఈ ప్రోగ్రాము. నాకు తెలిసి ఫస్ట్ వాయేజ్ 22nd ఇవాళకి షట్ అయిపోతుందమ్మా, ఎందుకంటే క్యాబిన్స్ వెళ్ళిపోయినాయి. సో నెక్స్ట్ 3 వాయేజెస్కే రావచ్చు. సో అది క్విక్కర్ 10,000తో చేసుకొని 3 days బిఫోర్ మనం వెళ్ళపోయినా, లేదా మన కజిన్నో మన ఫ్రెండ్ అరే బాబు నేను వెళ్ళకపోతే నువ్వైనా వెళ్ళరా అని, నువ్వు తర్వాత డబ్బులు ఇవ్వు అని ఆ ఒక్క అవకాశం ఈసారి ఇచ్చారమ్మా మనకి. పేరు ఇవ్వకుండా మనం 10,000 1 month బిఫోర్ టోటల్ డబ్బులు కట్టేసి పేర్లు నాకు 3 days బిఫోర్ ఇవ్వచ్చమ్మా. అది మెయిన్ అడ్వాంటేజ్. సార్ ఇప్పుడు మన వైజాగ్లో బీచ్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇంకా క్రూజ్కి సంబంధించి టూరిజం ఇంకా డెవలప్ అవ్వాలంటే ప్రభుత్వం నుంచి ఇంకా మోర్ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు, ఎలాంటి ప్రోత్సాహం? అమ్మ ఏమవుద్దంటే అమ్మ మనకి ఇంటర్నేషనల్ క్రూజ్ రావాలి అనుకుంటే 3 years అహెడ్ వాళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. సో 3 years అహెడ్ ప్లాన్ చేయాలి అంటే మనం ఈరోజు వెళ్ళి ఒక క్రూజ్ కంపెనీతో మాట్లాడితే వాళ్ళు 2 years తర్వాత మనకు ఒక ఐటనరీలో ఇంక్లూడ్ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. అది చేయాలంటే మనం టూరిజం డిపార్ట్మెంటు అలాగే పోర్ట్ ట్రస్ట్ దాని ఒక కమిటీ కింద ఏర్పరిచి ప్రతి క్రూజ్ లైనర్కి మనం వెళ్ళి విశాఖపట్నం రావటం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఉందనేది మనం చేస్తే మనకి ఎక్సలెంట్ బుద్ధిస్ట్ సర్కిట్స్ ఉన్నాయి. అలాగే మనకి 1 townలో జస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళి మనకి హెరిటేజ్ సర్కిట్ ఉందమ్మా చుట్టూ నడవటానికి, అదొక అవకాశం ఉంది. అలాగే ఎవరైనా రిలీజియస్కి వచ్చే వాళ్ళకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడానికి మనకి శక్తిపీఠాలు ఉన్నాయి. సో ఈ అన్ని సర్కిట్స్ మనకి ఏంటి ఉండదు, వైజాగ్ రావడం వల్ల ఏంటి మనకి అడ్వాంటేజెస్ అని మనం కూడా వెళ్ళి షిప్ అలాగే మనం ఏదైనా కన్సెషన్స్ అంటే ఇప్పుడు మనకి కొత్త హోటల్ పెడితే మనకి APGST మనం రిటర్న్ ఇస్తున్నామమ్మా ఆ పార్ట్. అలాగే ఈ క్రూజ్ లైనర్స్కి మనకి ఫస్ట్ ఫ్యూ వాయేజెస్కి ఆ APGST ఏదైతే ఉందో ఇవ్వటం మనకి చేయడం, లేకపోతే టూర్స్ ఏదైతే మనకి ఇక్కడ మన ఆర్గనైజేషన్ టూర్లు ఫ్రీగా ఇవ్వటం కానీ ఏదైనా చేస్తే క్రూజ్ లైనర్స్ మనకి ఇక్కడ రావడానికి ఒక ఆలోచన చేస్తారమ్మా. ఎందుకంటే పెద్ద క్రూజ్ లైన్ ఎందుకంటే మనకి టర్మినల్ ఉంది ఈరోజు, ఒక డెడికేటెడ్ క్రూజ్ టర్మినల్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక ఆలోచన ఏముంటుందంటే ఇక్కడికి వస్తే నేను ఎలా రావాలి, డిసెంబార్కింగ్ ఎలా జరుగుతుంది, ఇమిగ్రేషన్ ఎలా చేస్తారు, మనం 3 questions అడుగుతారమ్మా. మనకి అది ఆల్రెడీ రెడీగా ఉంది. సో సెకండ్ పార్ట్ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు డ్రీమ్ క్రూజెస్ ఉందమ్మా, వాళ్ళకి దగ్గర 14 షిప్లు ఉన్నాయి. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తే సింగపూర్ టు మలేషియా, మలేషియా టు థాయిలాండ్ టు ఇండియా టు థాయిలాండ్ వెళ్ళింది కంప్లీట్ ఫుల్గా వెళ్తుందమ్మా ఈ క్రూజ్. సో అలాగే మనం వెళ్ళి మాట్లాడితే డెఫినెట్గా వస్తారు. రాదు అనేది ఏం లేదమ్మా, ప్రతి క్రూజ్కి డిఫరెంట్ ఐటనరీ కావాలి, డిఫరెంట్ సర్కిట్ కావాలంటే ఒక ట్రావెల్ చేసి మళ్ళీ షిప్ మీదకి రావాలి అంటే వాళ్ళు మనకు డిఫరెంట్ ఐటనరీ ఇవ్వాలమ్మా. డిఫరెంట్ ఐటనరీ ఇస్తేనే వాళ్ళు వస్తారు. అంతేగాని అదే ఐటనరీ ఇస్తే మళ్ళీ ఫ్రెష్గా ఎవరు రారమ్మా. అంటే క్రూజ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ నేను రావాలంటే ఆ షిప్ మీదకి డిఫరెంట్ సర్కిట్ ఇవ్వాలమ్మా, వాళ్ళు వస్తారు కూడా. సో వాళ్ళు చూస్తారు. బట్ ఈ అవకాశాన్ని మనం ఒక గవర్నమెంట్ ఒక టీం చేసి మనం వెళ్ళి ఈ క్రూజ్ లైనర్స్ అందరినీ మనం కలిస్తే మోస్ట్ ఆఫ్ ది ఆఫీసెస్ బాంబేలో ఉన్నాయి. మనం అక్కడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి పోర్ట్ ట్రస్ట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలమ్మా దీంట్లో. అంటే వాళ్ళకి క్రూజ్ టర్మినల్ ఉంది కాబట్టి చేస్తే డెఫినెట్గా ఎప్పుడోసారి డెఫినెట్గా మనకు రిజల్ట్ అయితే వస్తుందమ్మా మనకి.
క్రూజ్ ట్రావెలింగ్కి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే మీరు చెప్పినట్టు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్నాయంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా వాళ్ళు థ్రిల్ ఫీల్ కావాలి. ఏముంటాయి సార్ అసలు? అమ్మ ఈసారి ఏమైందంటే క్యాసినో అనేది ఇట్స్ ఆల్వేస్ అ థ్రిల్ అమ్మ ఆన్ బోర్డ్. సో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ వాటర్స్లో వెళ్ళిందో క్యాసినో అనేది స్టార్ట్ చేస్తారు. మనకి ఇండియాలో క్యాసినో లేవు. సో మనం వెళ్ళాలని గోవా వెళ్ళాలి. ఈరోజు ఇక్కడే మనం ఎక్కి ఆ షిప్లోనే మనం క్యాసినో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి వండర్ఫుల్ థియేటర్ ఉందమ్మా, ఆల్మోస్ట్ 850 కెపాసిటీ ఒక థియేటర్ ఉంది. సో దే విల్ హ్యావ్ 3 shows హ్యాపెనింగ్ ఎవ్రీ డే. అదే సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ బోర్డ్ అమ్మా. దేర్ ఆర్ 3 restaurants. రెండేమో బఫెట్స్ నడుస్తూ ఉంటాయి. ఒకటి టాప్లో, ఒకటేమో 5th deckలో ఉంటుంది, 4th deckలో, ఒకటేమో అలకాట్ మనం, బట్ దట్ అదైతే పెయిడ్ అవుతుంది. అలాగే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆన్ షిప్ నడుస్తూ ఉంటాయి. ఈ ప్రతి యాక్టివిటీ ఇంకోటి ఏంటంటే అందరికీ సముద్రం మీద మనం బీచ్లో కూర్చొని సముద్రాన్ని చూసి సముద్రం ఎలాగుంటుంది అనేది ఒక ఆలోచన ప్రతి వాళ్ళు ఉంటుందమ్మా. కానీ ఈ షిప్లో ఏముందంటే మనం సముద్రం మీదకి వెళ్ళి అసలు సముద్రం అనేది నిజంగా సముద్రంలో అంటే డీప్ ఓషన్లో అది ఎలాగుంటుంది అనేది, అలాగే పక్కన షిప్స్ సేల్ అవుతున్నప్పుడు మనం చూసేది నైట్ టైము హారిజన్లో లైట్స్ డిమ్గా కనిపిస్తూ ఉంటాయి మనకి పోర్ట్స్, ఆ ఎక్స్పీరియన్స్ డే టైము. అండ్ పైన డెక్ మనకి అప్పర్ డెక్ ఉంటుందమ్మా, కూర్చొని వీ కెన్ బెడ్స్ ఉంటాయి, యూ కెన్ లీజ్ అవుట్ అలా పడుకొని నైట్ స్టార్స్ చూస్తా. ఇట్స్ డెఫినెట్లీ నేను గమనించింది ఏంటన్నా ఇట్స్ అ ప్లేస్ ఫర్ టుగెదర్నెస్. చాలామంది ఏమనుకుంటారంటే క్రూజ్ అనేది టుగెదర్నెస్ ఉంటుందమ్మా. 1 o'clock మనం షిప్ మీదకి వెళ్ళి అప్పర్ డెక్ మీద మనం కూర్చుని వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ గేస్ చేస్తా. అవన్నీ దేర్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయమ్మా. హాఫ్ ఆఫ్ ద ఫ్యాంటసీస్ ఈ యొక్క క్రూజ్ లైన్ మీద వాళ్ళు తీర్చుకోగలరమ్మా. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఫ్యాంటసీస్ కొన్ని ఉంటే 50% ఆఫ్ ద ఫ్యాంటసీస్ దే కెన్ డెఫినెట్లీ గెట్ ఆన్ ద క్రూజ్ లైనర్ అమ్మా. ఆ ఒక ఎక్స్పీరియన్స్కైనా ప్రతి ఫ్యామిలీ లెట్ ఇట్ బి అంటే యంగ్ పీపుల్ అని, ఏజ్డ్ పీపుల్, రిటైర్డ్ లైఫ్లో ఈవెన్ హనీమూన్స్ కూడా ఐ వుడ్ రికమెండ్ షిప్, బట్ ఐ విల్ రికమెండ్ టు గో ఫర్ ఎ బాల్కనీ క్లాస్ బికాజ్ హనీమూన్ ఎక్స్పీరియన్స్ షుడ్ హ్యాపెన్ త్రూ అ బిజినెస్, త్రూ అ బెటర్ క్యాబిన్, త్రూ అ బాల్కనీ క్లాస్ అని అంటాను నేను. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఈసారి ఆల్కహాల్ ఫ్రీ చేశారమ్మా. ఫర్ ద ఫస్ట్ టైం ఆల్కహాల్ ఇస్ ఫ్రీ ఆన్ బోర్డ్. ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ అమ్మా. దే బఫెట్స్ నడుస్తూ ఉంటాయి. ఈసారి వండర్ఫుల్ అమ్మా. ఇలా 3 non-vegetarian, 3 veg, ఒక రసం సాంబార్, మన సౌత్ ఇండియన్ కూడా వస్తుంది, ఒక సౌత్ ఇండియన్ కర్రీ వస్తుంది. ఈసారి ఏంటంటే సాంబార్ని కూడా ఇంక్లూడ్ చేయమని మనం రిక్వెస్ట్ చేసాం 4 sailingsకి. సో ఒక సౌత్ ఇండియన్ కుక్ కూడా ఆటోమేటిక్గా జాయిన్ అవుతాడు తమిళనాడులో. సో దట్ సాంబార్, రసం, ఇడ్లీ అనే కాన్సెప్ట్. ఎందుకంటే మనకి ట్రెడిషనల్గా ఎంత ఎక్కినా ఫస్ట్ రోజు మనకి అన్నీ ట్రై చేస్తాం, కానీ సెకండ్ డేకి వచ్చేవాడు మనకి ఆ సాంబార్, ఇడ్లీ అది రాకపోతే మనకి ఆ అప్టైట్ రాదు. సో ఈసారి ఏంటంటే మిడ్ నైట్ ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు అరౌండ్ 12. కిడ్స్కి ఏంటంటే వాళ్ళు ఆడి ఆకలి అంటారు. సో వాళ్ళకి 12 o'clock ఏంటంటే ఒక పిజ్జా లాగా, కేక్స్, అది కూడా ఇంట్రొడ్యూస్ చేశారు నైట్ 12 o'clock ఫుడ్ కూడా. సో ఈసారి మనం కొంచెం బిగ్గర్ స్ప్రెడ్ రిక్వెస్ట్ చేసాం, మోర్ ఆఫ్ సౌత్ ఇండియన్. వాళ్ళు డెఫినెట్గా అది చూస్తాను, ఎందుకంటే చెన్నై కూడా సౌత్ ఇండియన్ కాబట్టి మోర్ ఆఫ్ సౌత్ ఇండియన్ మెనూ వస్తుంది ఈసారి. సో మోస్ట్లీ ఏ క్యాబిన్కి మంచి డిమాండ్ ఉంటుంది సార్ కాస్ట్ వైజ్ కూడా? అమ్మా ఇన్సైడ్ స్టేట్ క్యాబిన్ మనకి ఆల్మోస్ట్ 313 క్యాబిన్స్ ఉన్నాయమ్మా. 414 ఓషన్ వ్యూ ఉన్నాయి. సో ఈ రెండు ప్రిఫరెన్స్ ఎక్కువ వెళ్తుందమ్మా. బట్ యూజువల్గా అంటే నేను ఇన్సైడ్ స్టేట్ రూమ్కి ఎందుకు వెళ్ళమంటానమ్మా, మనకి ఓషన్ వ్యూలో జస్ట్ ఒక విండో ఉంటుంది, బట్ యూ విల్ నాట్ గెట్ అ రియల్ ఎక్స్పీరియన్స్. ఆ ఒక్క సైడే కనిపిస్తుంది మనకి డైరెక్షన్. సో ఏదైనా అప్పర్ డెక్లో మనం పైకి వెళ్ళిన తర్వాత వచ్చే వ్యూ 360 degrees అమ్మా. సో అక్కడికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఐ విల్ ప్రిఫర్, అంటే అంత మనం డబ్బులు వేస్ట్ చేయాలి అని అంటే తప్ప బాల్కనీ క్లాస్ కామని, బట్ ఇన్సైడ్ స్టేట్ రూమ్ అండ్ ఓషన్ వ్యూ రూమ్స్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ అమ్మా. నేనైతే అయ్యే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 700 క్యాబిన్స్ దాని మీద ఉన్నాయి. 63 5 సూటు, ఒక చైర్మన్ తప్ప అన్నీ దాని మీద రివాల్వ్ అవుతుందన్న. సో ఐ ప్రిఫర్ ఇన్సైడ్ స్టేట్ రూమ్స్ అమ్మా. మళ్ళీ ఒక్కసారి డేట్స్ రిపీట్ చేసేద్దాం సార్.
మా 22nd చెన్నై టు వైజాగ్ వస్తుంది, మళ్ళీ 24th బయలుదేరుతుంది, మళ్ళీ అట్టించి 29th వస్తుంది, మళ్ళీ ఇక్కడ వెడ్నెస్డే వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది, 6th వచ్చి 9th వచ్చి రిటర్న్ అవుతుంది, 13th బయలుదేరి మళ్ళీ 15th ఏదైతే వెళ్ళిందో ఇట్ విల్ గో యాజ్ అన్ ఇంటర్నేషనల్ వాయేజ్ అమ్మ. సో నేనేంటంటే క్విక్గా జనాలు కానీ ఎనీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ట్రావెల్ ఏజెంట్ అవన్నీ చాలామంది ఏంటంటే దే విల్ గో ఆన్లైన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ as a బట్ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రావెల్ ఏజెంట్ ఇచ్చే అంటే ఆ సర్వీస్ కానీ ఆ కమ్యూనికేషన్ కానీ ఇప్పుడు నేను రియల్ ఎక్స్పీరియన్స్ నేను విజువలైజ్ చేయగలనమ్మా. కాల్ సెంటర్ కెన్ నెవర్ గివ్ అ రియల్ ఎక్స్పీరియన్స్ విజువలైజేషన్ విల్ ఓన్లీ కమ్ ఫ్రమ్ అ ట్రావెల్ ఏజెంట్ బికాజ్ తని అంటే అమ్మాలని ఒక ప్యాషన్, బట్ ఈ టాక్ ఫ్రమ్ హిజ్ ఐజ్ అమ్మా. ఐ వ్యూ ఏదైతే తను చూసాడో దాంట్లో ఏం చెప్తాడు తప్ప ఆన్లైన్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము బెటర్ క్యాబిన్ ఇస్తామని ఏదో మోటివేట్ చేస్తారు కానీ ఏం లేదమ్మా. ఎనీబడి విల్ గెట్ ద సేమ్ క్యాబిన్. నాకైనా అదే యాక్సెస్ ఉంటుంది, ఆన్లైన్ వాళ్ళకైనా అదే యాక్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఆన్లైన్ ఇస్ గాట్ అ స్పెషల్ ప్రివిలేజ్. ఇన్ఫ్యాక్ట్ టుడే ట్రావెల్ ఏజెంట్స్ హ్యావ్ అ బెటర్ ప్రివిలేజ్. అవకాశం చూసుకుని నెక్స్ట్ 2-3 డేస్లో క్విక్గా బుక్ చేసుకుంటే డెఫినెట్గా ఏదో ఒక వాయేజ్లో వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి ప్రైజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. డిస్క్లోజ్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా మీడియా ముందు నేను డిస్క్లోజ్ చేయలేకపోతున్నాను, కానీ 100% ఇట్ ఈస్ అ మచ్ బెటర్ రేట్ దెన్ ది ఆన్లైన్ అమ్మ. సో ఎవరైతే ఏజెంట్స్ వాళ్ళకి ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి దయచేసి కాంటాక్ట్ చేసి చేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఆన్లైన్ లెట్ దెమ్ గో ఆన్లైన్. మనం ఎవరిని నువ్వు అని అంటలేదు, బట్ ద రేట్ ఈస్ బెటర్ టుడే విత్ ది ఆఫ్లైన్ అమ్మ. సార్ ఈ క్రూజ్ ట్రావెలింగ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత చాలామంది మిమ్మల్ని నేరుగా అప్రోచ్ అవుతూ ఉంటారు కదా. ఆన్లైన్ అప్రోచింగ్ వేరు, మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీ విజిబిలిటీలో మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా చెప్తూ ఉంటారా సార్ ఈ ట్రిప్ కోసం నేను చాలా వరకు మనీ సేవ్ చేసుకున్నాను వెళ్తున్నాను, మీ సజెషన్స్ ఇవ్వండి అట్లా కూడా? అంటే అలా కాదమ్మా, బట్ క్లయింట్స్ ఏం చెప్తారంటమ్మా, ఇక్కడ వీఆర్ నాట్ ఏఏ అమ్మా, కాల్ సెంటర్స్ ఆర్ ఏఏ. వాళ్ళకి ఏదైతే స్టిపులేటెడ్ వాళ్ళకి టాక్ ఉందో అదే మాట్లాడతారు. కానీ నేనైతే థర్డ్ డెక్లో ఏముంటుంది, థర్డ్ డెక్లో చిన్న వైబ్రేషన్ ఉంటుంది, అది నేను చెప్తాను స్లైట్. అంటే మనకేం అది తెలీదు, యాంటీబాయిన్సీలో కూడా తెలీదు. ఫోర్త్ సేఫ్ అంటే అసలు సౌండ్ తెలియదు అని కొంతమందికి ఇంత కిచిడ్ సౌండ్లో లేచిపోతారు, వాళ్ళకి 4th కానీ 7th వెళ్ళమంటాను. పర్లేదు మనకి ఎంత సౌండ్ ఉన్నా నాకు ప్రాబ్లం లేదంటే థర్డ్ డెక్, థర్డ్ 4, 5, 6 ఇస్ ఆల్ ఆఫ్ యాక్టివిటీస్ అమ్మ. మళ్ళీ 7thలో మాకు ఇన్సైడ్ స్టేట్ రూమ్ ఉంటుంది, 8thలో ఉంటుంది, బట్ 8th ఇస్ హైలీ ప్రైస్డ్. ఎందుకంటే 8th, 9th మనకి ఓవర్ వీక్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే 11 floors కాబట్టి 8th విల్ బీ హై. సో ఇది ఏ క్యాబిన్లో ఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ స్టేట్ మనం ఓషన్ వ్యూ అంటాం, ఓషన్ వ్యూలో కొన్ని అబ్స్ట్రక్టెడ్ వ్యూ వస్తుంది. అంటే అలాగంటే అక్కడ చిన్న బోట్ ఏదో అడ్డు ఉంటుంది, లేకపోతే ఒక పిల్లర్ ఏదో అడ్డు ఉంటుంది. సో ఈ అబ్స్ట్రక్టెడ్ వ్యూస్ అంటాం, ఫుల్ ఓషన్ వ్యూ అంటాం. సో ఏంటంటే మేము క్లారిటీగా క్లయింట్కి ఏది కావాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను సార్ దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది, దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది. నిజంగా అయితే సార్ దీనికి వెళ్ళండి, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ అంతా అప్పర్ డెక్ అంటే పైకి వెళ్తేనే ఉందమ్మా. అది మానేసుకొని ఏదో నేను ఒక కిటికీలోంచి వస్తాను, ఆ కిటికీలోంచి నాకు అని ఇట్స్ అప్ టు ద క్లయింట్. బట్ నేనైతే ఐ విల్ టాక్ ఫ్రమ్ మై హార్ట్ బికాస్ వీ హెవ్ సీన్ ఇట్, వీ హెవ్ సోల్డ్ ఇట్ ఫర్ ఇయర్స్ అమ్మా. అంటే ఈ కార్డిలియానే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ క్రూజెస్ వీ సెల్. బట్ క్లయింట్కి ఏంటంటే వీ విల్ బీ వెరీ హానెస్ట్ బికాస్ క్లయింట్ ఈజ్ అ రిపీటెడ్ ప్యాసింజర్ అమ్మ. సో నేను ఒక బ్యాడ్ ఆయనకి ఏదో జస్ట్ ఫర్ ద సేల్ నేను చెప్పను. క్లయింట్ ఆయనకి ఏదో నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందనుకోమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యాంటీబాయింట్ షిప్స్ చాలామందికి ఏంటంటే అండమాన్ షిప్ ఎక్కి ఏమండి వాంతులు అవుతాయేమో, మాకు వామిటింగ్స్ అవుతాయి కదా సార్ అని అంటారు. దిస్ షిప్ ఇస్ కంప్లీట్లీ యాంటీబాయింట్ అమ్మ, స్టర్న్గా వెళ్తుంది. సో అదేంటంటే బాయింట్స్ కింద తీసుకుంటుంది అండి. దట్స్ వై వీ కాల్ దెమ్ లగ్జరీ క్రూజ్ లైనర్స్. 48,000 tons షిప్ అమ్మ ఇది. సో ఇట్స్ వెరీ బిగ్. సో దానివల్ల ఏమవుతుందంటే యాంటీబాయిన్సీ వల్ల మనకి ఎక్కడ ఇంత టిల్ట్ కూడా మనకి అయ్యి ఆ వామిటింగ్ ఫీలింగ్స్ రావమ్మ. చాలామంది మాకు ఫోన్ చేసి ఫస్ట్ అడిగేది అదే, సార్ అలా కాదు సార్ మనకి ఏమైనా వామిటింగ్స్ అవుతాయా. నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మా డాటర్ ఇన్ లా 8th month ట్రావెల్ చేయొచ్చా అని. అంటే దే వర్ రెడీ టు ట్రావెల్, బట్ ఐ సెడ్ నో సార్, 8th month అనేది ఐ విల్ నాట్ రికమెండ్. ఇఫ్ దెర్ ఇస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ బోర్డ్ ద షిప్. సో ఐ విల్ నాట్ రికమెండ్ షుడ్ ట్రావెల్. అంటే హానెస్ట్ చెప్తాను, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ బిజినెస్ అమ్మ. ఐ విల్ నాట్ రికమెండ్ బికాస్ షీస్ అన్ అడ్వాన్స్. అలాగా వీ విల్ బీ హానెస్ట్ టు సెల్ ది క్యాబిన్ బికాస్ ఫర్ అస్ క్లయింట్ ఇస్ అంటే క్లయింట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు అమ్మ. సో నేను ఎక్స్పీరియన్స్ ఇస్తేనే, హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తేనే క్లయింట్ మనకి ఆ బిజినెస్ పర్స్యూ అవుతుంది ఫర్ ద ఫ్యూచర్.